ఉత్తరాంధ్ర రాజకీయాలకు దిక్సూచి రాష్ట్ర పొలిటికల్ సమీకరణాలను ప్రభావితం చేసే కీలక జిల్లా శ్రీకాకుళం. ఒకప్పుడు వెనుకబడిన నేలగా గుర్తింపు పొందిన ఈ గడ్డ ఇప్పుడు ఆధిపత్య పోరాటాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. పైకి కూటమి మైత్రి వర్ధిల్లుతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నా లోపల మాత్రం భవిష్యత్ రాజకీయంపై నిశ్శబ్ద యుద్ధం నడుస్తోంది. దశాబ్దాల అనుభవంతో టీడీపీ తన పట్టు నిలబెట్టుకోవాలని చూస్తుంటే మరోవైపు 2029 లక్ష్యంగా జనసేన అడుగులు మరింత వేగంగా పడుతున్నాయి. హెచ్ఎర్లపై నాగబాబు స్పెషల్ ఫోకస్, సుడా చైర్మన్ రవికుమార్ గ్రౌండ్ వర్క్, కేడర్ లో పెరుగుతున్న ప్రోటోకాల్ అసహనం, అసలు సింహపురి సాక్షిగా జనసేన వేస్తున్న ఆ పొలిటికల్ స్కెచ్ ఏంటి, తమ్ముళ్లకు జన సైనికులు ఇస్తున్న షాక్ ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. ఉత్తరాంధ్రలో రాజకీయ చైతన్యానికి ప్రతీకగా నిలిచింది శ్రీకాకుళం జిల్లా. ఉద్యమాల నుంచి అధికార రాజకీయాల వరకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ జిల్లా ఇప్పుడు కూటమి రాజకీయాలకు అసలైన పరీక్షా వేదికగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ సరికొత్త సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. బహిరంగంగా టీడీపీ, జనసేన నేతలు కలిసికట్టుగా సాగుతున్నట్లు కనిపిస్తూ ఉన్నా లోపల మాత్రం భవిష్యత్ రాజకీయాలపై మౌన పోరు నడుస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ తన సాంప్రదాయ ఓటు బ్యాంక్, వ్యవస్థాగత బలం, దశాబ్దాల రాజకీయ అనుభవంతో జిల్లాపై పట్టు కోల్పోకుండా చూసుకుంటోంది. మహానాడు వంటి భారీ కార్యక్రమాల ద్వారా కేడర్లో జోష్ నింపుతూ కమిటీల పునర్వ్యవస్థీకరణతో క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం కావాలని చూస్తోంది. అయితే ఇదే సమయంలో జనసేన మాత్రం కేవలం ఒక మిత్రపక్షంగా ఉండిపోవడానికి సిద్ధంగా లేదనే సంకేతాలు ఇస్తోంది. భవిష్యత్తులో జిల్లాలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే వ్యూహంతో అడుగులు వేస్తోంది. ముఖ్యంగా అధినేత పవన్ కళ్యాణ్ కు శ్రీకాకుళం జిల్లాపై ఉన్న ప్రత్యేక అభిమానం ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వెనుకబడిన ఈ జిల్లాను అభివృద్ధి చేయడంతో పాటు రాజకీయంగా కూడా పార్టీకి ఒక బలమైన స్థావరంగా మార్చాలన్నది జనసేనాని అంతర్గత ప్రణాళికగా తెలుస్తోంది. జనసేన ఇప్పుడు కేవలం భావోద్వేగాల చుట్టూ తిరిగే అభిమానుల పార్టీ కాదని పూర్తి స్థాయి రాజకీయ వ్యవస్థగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే 2029 ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకుని శ్రీకాకుళం జిల్లాలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఆర్థికంగా బలమైన, సామాజికంగా సమాజంలో మంచి ప్రభావం కలిగిన వ్యక్తులను పార్టీ వైపు ఆకర్షించేలా వ్యూహాలు రచిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులపై అంతర్గత చర్చలు జరుగుతూ ఉండగా జిల్లా అధ్యక్ష పదవిలో కూడా కీలక మార్పులు ఉండబోతున్నాయనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. యువత, వ్యాపార వర్గాలను పెద్ద ఎత్తున పార్టీలోకి లాగడం ద్వారా బలమైన సామాజిక సమీకరణాలను సెట్ చేయాలని జనసేన చూస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాలో ప్రస్తుతం ఒక పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయనే శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ కొరికాన రవికుమార్. పార్టీ కోసం కష్టపడ్డ నేతగా గుర్తింపు పొందిన రవికుమార్ పదవి వచ్చాక కేవలం ఆఫీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరుగుతూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను బిల్డ్ చేసుకుంటున్నారు. సుడా పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణ సుందరీకరణ, ప్రజా సమస్యల పరిష్కారంలో కొరికాని రవికుమార్ చూపుతున్న చొరవ సాధారణ ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంచుతోంది. అధికారులతో సమీక్షలు నిర్వహించడమే కాదు, నేరుగా ఫీల్డ్ విజిట్లు చేస్తూ యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. దీంతో ఆయన కేవలం ఒక పొలిటికల్ లీడర్గానే కాకుండా అభివృద్ధి దృక్పథం ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దీనికి తోడు ఆయన భార్య భవానీ నిర్వహిస్తున్న కొరికాన చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కూడా జిల్లాలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. పేదలకు వైద్యం, విద్యా రంగాల్లో చేస్తున్న సేవలు ఈ కుటుంబానికి సామాజికంగా మంచి మైలేజ్ తెచ్చిపెడుతున్నాయి. రాజకీయాలకు తోడు ఈ సామాజిక సేవలను కూడా కలిపి ముందుకు తీసుకెళ్లడం ద్వారా భవిష్యత్ ఎన్నికలకు ఒక బలమైన పునాది వేసే ప్రయత్నంగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఎదుగుదల ఒకవైపు సాగుతూ ఉండగానే మరోవైపు జిల్లాలో జనసేన నేతలకు ఎదురవుతున్న ప్రోటోకాల్ అవమానాలు కూడా పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చకొస్తున్నాయి. అధికారిక కార్యక్రమాల్లో తగిన ప్రాధాన్యత, గౌరవం దక్కడం లేదనే అసంతృప్తి జనసైనికుల్లో పెరుగుతోంది. దీనిపై పార్టీ పెద్దలు కూడా సీరియస్ గా ఉన్నారని, కూటమిలో తమ భాగస్వామ్య గౌరవం కోసం ఒత్తిడి పెంచాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. జిల్లాలో పార్టీ బలాన్ని పెంచడం ద్వారా భవిష్యత్తులో రాజకీయంగా మరింత ప్రాధాన్యం సాధించాలన్న దిశగా కార్యాచరణ కొనసాగుతోందని సమాచారం.
ఇక ఎచ్చెర్ల నియోజకవర్గంపై జనసేన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక్కడ పార్టీ బాధ్యతలను నేరుగా నాగబాబుకు పరిశీలక హోదాలో అప్పగించడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేడర్ బలోపేతం, స్థానిక నాయకత్వ సమన్వయం, భవిష్యత్ ఎన్నికల సీట్ల సర్దుబాటు లెక్కలు ఇవన్నీ మైండ్లో పెట్టుకునే ఎచ్చెర్లపై జనసేన అగ్రనాయకత్వం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. జనసేన ఇప్పుడు కేవలం అభిమానుల పార్టీగా కాకుండా పూర్తి స్థాయి రాజకీయ వ్యవస్థగా మారాలన్న దిశగా అడుగులు వేస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు పార్టీ నిర్ణయాల్లో ప్రణాళిక, సామాజిక సమీకరణాలు, ఆర్థిక బలం, స్థానిక ప్రభావం వంటి అంశాలకు ప్రాధాన్యత పెరగడం జనసేన మారుతున్న తీరుకు అద్దం పడుతోంది. మొత్తానికి శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు ఉత్తరాంధ్ర కూటమి రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర కేంద్రంగా మారింది. ఒకవైపు టీడీపీ తన సాంప్రదాయ కోటను కాపాడుకునేందుకు కష్టపడుతూ ఉంటే, మరోవైపు జనసేన 2029 లక్ష్యంగా పాత సమీకరణాలను మార్చేస్తూ సరికొత్త శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. మొత్తానికి శ్రీకాకుళం గడ్డపై సాగుతున్న ఈ రాజకీయ చదరంగం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మైత్రి ముసుగులో సాగుతున్న ఈ అంతర్గత పోటీ భవిష్యత్తులో కూటమి బంధాన్ని బలపరుస్తుందో లేక కొత్త పొలిటికల్ వారికి దారి తీస్తుందో వేచి చూడాలి.